హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ సువారా. మన కాంపిటేటివ్ సువారా ఈరోజు మీకోసం ఒక అద్భుతమైనటువంటి న్యూస్తో పాటే రావడం జరిగింది. అది కూడాను అనేక మంది డిఎస్సి అభ్యర్థులు కాల్ చేయడం ద్వారా మరియు కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా ప్రధానంగా ప్రకాశము, అనంతపురము, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ వేకెన్సీస్ని నవంబర్ 2025 నుంచి డిసెంబర్ 2026 వరకు ఉన్నవి అన్ని మెథడాలజీలో ప్రకారం ఇక్కడ ప్రకటించడం జరిగింది. అయితే ఇవే ఫైనల్ వేకెన్సీసు కావు. ఇవి ఈ రిటైర్మెంట్ వేకెన్సీస్ మాత్రమే. ఈ రిటైర్మెంట్ వేకెన్సీస్ని నేను సిఎస్సి నుంచి తీసుకోవటం మాత్రమే జరిగింది. అది మీకు ప్రూఫ్గా చూపించడం కోసం కొన్ని డాక్యుమెంట్స్ని ఇక్కడ అనుబంధంగా పెట్టడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ డైరెక్ట్గా ఇవ్వచ్చు, కానీ అవి అంత విజిబుల్గా లేవు కాబట్టి బ్యానర్ రూపంలో తయారు చేసి ఒక్కొక్క మెథడాలజీని ప్రకటించడం జరిగింది. చక్కగా అందరూ ఏ మెథడాలజీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని రిటైర్మెంట్స్ ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి మనకు ఎన్ని వేకెన్సీస్ రావచ్చు అని ఒక అంచనాకు వచ్చి ఇప్పుడు ఎవరైతే అనుమానంతో పాటే డిఎస్సి ప్రిపరేషన్ ప్రారంభించలేదో వాళ్ళందరూ కూడాను ప్రిపరేషన్ ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను. మీకోసం ప్రధానంగా ఈ వీడియోని చేస్తున్నాను. దీన్ని చూసి ఒక బూస్టర్ డోస్గా భావించి ప్రిపరేషన్ని కొనసాగించండి. మీ అందరి కోరిక మేరగే నేను ఈ సమాచారాన్ని సేకరించి మీకు వీడియో రూపంలో పోస్ట్ చేస్తున్నాను. ఈ బ్యానర్ రూపంలో తయారు చేయడానికి నాకు టైం ఎక్కువగానే పట్టింది, మీకు అర్థమై ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ శ్రమను మీరు గుర్తించుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీంతోపాటే నాకు మరింత బూస్టింగ్తో ఉండి మీకు కావలసినటువంటి సమాచారాన్ని అత్యంత వేగంగా సేకరించి మన ఛానల్ నందు పోస్ట్ చేయటం జరుగుతుంది. ఇక్కడ 3 జిల్లాలకు సంబంధించి ప్రధానంగా అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల యొక్క తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సు, బయాలజికల్ సైన్సు, సోషల్ స్టడీసు మరియు ఫిజికల్ డైరెక్టర్ సంబంధించినటువంటి అన్ని మెథడాలజీల రిటైర్మెంట్ వేకెన్సీస్ని ప్రకటించడం జరిగింది. ఈ రిటైర్మెంట్ వేకెన్సీస్ని మీరు ఒక అంచనాకు మాత్రమే ఉపయోగించుకోవాలి. వీటిని ఫైనల్ వేకెన్సీస్గా భావించకూడదు. ఇవి మిమ్మల్ని డిఎస్సి ప్రిపరేషన్ ప్రక్రియలో ముందుకు వెళ్ళటానికి ఒక పుషింగ్ లాగా ఉపయోగించుకోవాలే కానీ ఇవే ఫైనల్ వేకెన్సీస్గా తీసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫైనల్ వేకెన్సీస్ అనేటువంటివి డిఎస్సి నోటిఫికేషన్లో ప్రభుత్వం
ప్రకటించేవి మాత్రమే ఫైనల్ వేకెన్సీస్గా ఉంటాయి. అయితే ఇంతవరకు అసలు ఉంటాయో ఉండవో అనేటువంటి అపోహలో ఎవరైనా ఉంటే ఆ విద్యార్థులకు, ఆ అభ్యర్థులకు ఇవి కొంతవరకు కనువిప్పును కలిగిస్తాయి అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రభుత్వం వేకెన్సీలను ప్రకటించేటప్పుడు కూడా రిటైర్మెంట్స్ని చూసుకునే ప్రకటిస్తుంది కాబట్టి అందులో మనం చూపిస్తున్న ఈ రిటైర్మెంట్స్ కూడా కేవలం సంవత్సరానికి సంబంధించినటువంటి రిటైర్మెంట్సే కాబట్టి వీటన్నింటినీ ప్రభుత్వం క్లియర్ వేకెన్సీలుగా చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయం గమనించాలి ఫ్రెండ్స్, ఎస్జిటిలకు ఉన్నవి కరెక్ట్ వేకెన్సీస్ కూడా కాదు అవి. ఎందుకనంటే అవి రిటైర్మెంట్స్ మాత్రమే. స్కూల్ అసిస్టెంట్లలో 70%కి ప్రమోషన్లు వస్తాయి. అవన్నీ ఎస్జిటీలకే ఇస్తారు కాబట్టి ఎస్జిటీగా ఉన్నటువంటి వాళ్ళే స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ తెచ్చుకుంటారు కాబట్టి ఆ 70% కూడాను ఎస్జిటి వేకెన్సీస్ అక్కడ మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా మీ వేకెన్సీస్లో కలుస్తాయి. కాబట్టి ఎస్జిటీలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే ఉన్నటువంటి మనం చూపించినటువంటి రిటైర్మెంట్స్ వాటిల్లో 70% ప్రమోషను, 30% రిక్రూట్మెంట్కి ఇస్తారు కాబట్టి 30% రిక్రూట్మెంట్ తీసుకోవాలి. అయితే ప్రభుత్వం కరెక్ట్గా ఇయర్నే తీసుకుంటుందా, లేదా ఇంకొద్దిగా ముందుకు తీసుకుంటుందా, లేదా కొద్దిగా వెనక్కి తీసుకుంటుందా అంటే అది ప్రభుత్వం ఇష్టం. దాని ప్రకారం వేకెన్సీస్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, స్కూల్ అసిస్టెంట్లు కూడా ఎవ్వరూ నిరాశపడవద్దు. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పున్నాను. ఎందుకనంటే మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లలోనూ 2025-26 సంవత్సరాల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరిగి ఉన్నాయి. ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాల వల్ల పిల్లలు ఎక్కువ మంది కూడాను ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ స్కూల్స్లో చేరి ఉన్నారు. కాబట్టి అక్కడ మనకి చాలా వరకు స్కూల్ అసిస్టెంట్లు అవసరమవుతాయి. వాటన్నింటినీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మీకు డిఎస్సి నోటిఫికేషన్ని ప్రకటిస్తే ప్రతి స్కూల్ అసిస్టెంట్కి కూడాను న్యాయం జరిగేలాగా వేకెన్సీస్ అనేటువంటివి 2026 డిఎస్సిలో ఉంటాయి అనేటువంటిది నా అభిప్రాయం. ఇది మీరు కూడా భావించి మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. మనం జిల్లాల వైజ్గా తీసుకున్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఫిజికల్ సైన్స్ మనకి 10, బయాలజికల్ సైన్స్ 26, సోషల్ స్టడీస్ 22, మ్యాథమెటిక్స్ 19, ఇంగ్లీషు 45, తెలుగు 27, హిందీ 21, ఫిజికల్ డైరెక్టర్స్ 4, ఎస్జిటి 112 రిటైర్మెంట్స్ ఉన్నట్లు కనపడుతుంది. అలాగే ప్రకాశం డిస్టిక్ని తీసినప్పుడు ప్రకాశం డిస్టిక్లో ఫిజికల్ సైన్స్ 28, బయాలజికల్ సైన్స్ 35, సోషల్ స్టడీస్ 20, అలాగే మ్యాథమెటిక్స్ 30, ఇంగ్లీషు 26, తెలుగు 26, హిందీ 10, ఫిజికల్ డైరెక్టర్స్ 4, ఎస్జిటి 181 రిటైర్మెంట్ వేకెన్సీస్ కనిపిస్తున్నాయి. అలాగే అనంతపురం జిల్లాను తీసుకున్నట్లయితే ఫిజికల్ సైన్స్ 23, బయాలజికల్ సైన్స్ 39, సోషల్ స్టడీస్ 59, మ్యాథమెటిక్స్ 45, ఇంగ్లీషు 54, తెలుగు 28, హిందీ 19, ఫిజికల్ డైరెక్టర్స్ 5, ఎస్జిటి 84గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.